అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్. ఇది నా పప్పి సుబాకు. సుబాకు అంటే సునకల బాపన కుక్కల తల్లి. సుబాకు. సో ఇది మామూలు డాగ్ కాదండి, ఇట్స్ అ హీలింగ్ డాగ్. నేను ఎన్నో హీలింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకు కలిగాయి అండ్ డెఫినెట్లీ మీరు కూడా లాభ పొందుతారు అని నేను ఆశిస్తున్నాను. సో చాలామంది మనం జనరల్గా గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతాం. విపరీతమైన గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అది చాలామందికి వస్తుంది. దానివల్ల వాళ్ళకి నచ్చింది తినలేరు, నచ్చినట్టు ఉండలేరు, నచ్చినట్టు పడుకోలేరు, తిరగలేరు. అప్పుడప్పుడు గొంతులో పట్టేస్తుంది, చెస్ట్లో పట్టేసి హార్ట్ రేట్ పెరిగిపోతుంది, బ్రెత్లెస్నెస్ వచ్చేస్తుంది. అప్పుడప్పుడు హార్ట్ అటాక్ అనే పరిస్థితి కూడా వస్తుంది. హార్ట్ అటాక్ అనుకుంటాం, తలంతా పట్టేసి నమ్నెస్ వచ్చేస్తుంది. గ్యాస్ట్రైటిస్తో అసలు చాలామంది లైఫ్ నరకం అయిపోయింది నిజం చెప్పాలంటే. సో అలాంటి గ్యాస్ట్రైటిస్ని తగ్గించే ఒక మంత్రం. కానీ ఈ మంత్రం నేను మీకు చెప్తాను, కానీ ఈ మంత్రం మీరు పఠిస్తున్నప్పుడు ఈ 1 వీక్ మీరు పఠించే 1 వీక్ మీరు కంప్లీట్గా పచ్చం చేయాలి. ఆ 1 వీక్ మీరు ఎలాంటి అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇలాంటివి మీరు తినకూడదు. ఓన్లీ ఇంట్లో ఫుడ్ తినాలి. దాంతోపాటు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇవి తాగకూడదు. చాలా హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తినాలి. నో అవుట్ సైడ్ ఫుడ్ ఎట్ ఆల్. స్పైసీ ఫుడ్ అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసి 1 వీక్ కానీ మీరు ఈ మంత్రం చదివితే డెఫినెట్లీ యుల్ బి క్యూర్డ్. సో ఆ మంత్రం ఏమిటి? సో ఆ మంత్రం ఏంటో మీకు చెప్పే ముందు మీరు ఫస్ట్ మీ చెయ్యని స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. స్టమక్ దగ్గర పెట్టుకుని స్టమక్ని ఇలా ఇలా అంటూ వాతాపి జీర్ణం అంటూ మీరు ఆ మంత్రాన్ని చదవాలి. వాతాపి జీర్ణం ఫస్ట్ చెప్పుకుని తర్వాత ఆ మంత్రాన్ని చదవాలి. సో ఆ మంత్రాంతో మీకు ఇనిషియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ let me take blessings from Subaku. Let me take the invocation from Subaku. Jeernam jeernam vatapi jeernam 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 vatapi jeernam 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 vatapi jeernam. ఇప్పుడు మంత్రంలోకి వెళ్తున్నాం మనం. ఇది మీరు 1 వీక్ చాంట్ చేయాలి పచ్చం చేస్తూ. వీరుడైన కృష్ణుడు సునక కుక్కల కమ్మ తల్లి దయతో గ్రామసింహం ద్వారా గ్యాస్ట్రైటిస్ ని చల్లార్చే అభిషేకం. ఓం తత్సత్.